అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చాలామంది క్రైస్తవుల్లో నేటికి తెలియని ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అని అంటే దేవుని గురించిన సత్యం. అదేమిటంటే యేసుప్రభు వారు ఎవరినైతే దేవుడిగా పరిచయం చేశాడో, యేసుక్రీస్తు వారికి ఎవరైతే దేవుడిగా ఉన్నారో ఆయనను గురించిన సమాచారము ప్రస్తుత క్రైస్తవ్యంలో లేకపోవడం నిజంగా బాధాకరం. యేసుప్రభు వారైతే ఈ విధంగా సెలవిస్తున్నాడు. తను చనిపోయే ముందు నా దేవా నా దేవా అని ఆయనకి ఎవరైతే దేవుడిగా ఉన్నారో ఆయన గురించి యేసుప్రభు వారు ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఆయన చనిపోవడానికంటే ముందు దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అద్వితీయ సత్యదేవా అని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆకాశమునకును భూమికి నీ ప్రభువా అని దేవునికి ప్రార్థించడం మనం చూస్తున్నాం. అలాగే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియు అని ఆయనకు దేవుడుగా ఉన్న తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు పత్రికలు రాస్తున్నప్పుడు ఆ పత్రికల్లో కూడా ఎన్నో విలువైన సంగతులు, ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు 1వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క దేవుడైన తండ్రి అని మాట్లాడుతున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దేవుడైన యెహోవా అంటే యేసుక్రీస్తు యొక్క దేవుడైన తండ్రి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుప్రభు వారికి దేవుడు అన్నాడు. యేసుప్రభు వారికి పైగా ఎవరైతే దేవుడుగా ఉన్నారో ఆయన అందరికీ దేవుడు అవుతాడు, ఆయన అందరికీ తండ్రి అవుతాడు. ఒక్కడే దేవుడు అన్నాడు, ఆయన తండ్రి. యేసుప్రభు వారికి కూడా దేవుడు, యేసుప్రభు వారికి కూడా తండ్రి, యేసుప్రభు వారికి పైగా ఉన్నవాడు అన్న విషయాన్ని ఇప్పటికీ క్రైస్తవం ఎరగకపోవడము, దానిని అపార్థం చేసుకోవడము ఇప్పటికీ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ చిన్న మాట ద్వారా, ఈ చిన్న సంగతుల ద్వారా యేసుప్రభు వారు సెలవిచ్చినట్లుగా ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆరాధింపవలను, ప్రేమింపవలను అని ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన ఆజ్ఞనే యేసుప్రభు వారు ప్రధానమైన ఆజ్ఞగా చూపించడం మనం చూస్తున్నాం. కాబట్టి అంత ప్రధానమైన ఆజ్ఞను నేటి క్రైస్తవ్యం విస్మరించింది అని మరి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ సంగతిని మరలా ధ్యానం చేసి యేసుప్రభు వారికి పైగా ఎవరైతే దేవుడుగా ఉన్నారో, యేసుప్రభు వారికి శిరస్సుగా ఎవరైతే తండ్రి మనకు కనబడుతున్నాడో ఆయనను దేవుడిగా, తండ్రిగా, ఆరాధికునిగా చూడాలని ప్రభు పేరిట కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.